హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు ఎంత రుచికరమైన బీట్రూట్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. అందరికీ జ్యూస్ తాగడం ఇష్టం ఉండదు కదా, తీయగా ఉంటుందని. కొందరికి బీట్రూట్ జ్యూస్ నచ్చదు కదా. ఈ విధంగా కారంగా బీట్రూట్ పచ్చడి అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీల్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు రుచికరమైన బీట్రూట్ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి కొద్దిగా శనగపప్పు. ఇది చాలా హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అందరూ బీట్రూట్ జ్యూస్ తాగాలంటే ఇష్టపడరు కదా, అలాంటి వరకు ఇది చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఇట్లా కొద్దిగా అందరూ బీట్రూట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఈ విధంగా బీట్రూట్ పచ్చడి చేసుకున్నాం అనుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కారంగా స్పైసీ కూడా మళ్ళీ సూపర్గా వస్తుంది. ఈ విధంగా అయ్యాక వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ వేయండి. అదేవిధంగా పసుపు కొద్దిగా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసే బీరకాయ పచ్చడి ఇవే కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది వేగాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఎక్కువ వాటర్ ఏమైనా అవసరం లేదు. ఇందులో కొంచెం అల్లం కూడా వేస్తాను నేను. ఈ విధంగా అయ్యాక వీటిని మూత పెట్టి ఈ విధంగా అయిపోయాక ఇలా దగ్గరికి వస్తే సరిపడుతుంది. తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు వీటిలో కొద్దిగా చింతపండు, కొంచెం తెల్ల ఉల్లి తొక్కు తీసింది. ఇది కొద్దిసేపు చల్లగా అయ్యాక మిక్సీ పట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ పోపు పెట్టుకుందాం. బీట్రూట్ మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి. మనం తప్పకుండా ఈ విధంగా ఫస్ట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్. దీనిలో నేను జీడిపప్పు వేస్తాను. జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండబెట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది, బాగుంటుంది. మనం జ్యూస్ తాగాలంటే తాగినంత చేసుకోవాలి, వడగట్టాలి అనేసి బద్దకిస్తాము. ఇదంతా కొంచెం కారంగా బాగానే ఉంటుంది. ఇది ఘాటు పోవాలంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు.
మిక్సీ పెట్టినటువంటి బీట్రూట్ వేసుకుంటాం. ఇవన్నీ టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ. వేడి అన్నంలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సూపర్. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి టేస్టీ హెల్దీ బీట్రూట్ పచ్చడి రెడీ.